కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:46 అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. మొదట ప్రొటెం స్పీకర్ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేస్తారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత జగన్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక తర్వాత శాసనసభ సభాపతి ఎన్నికల ప్రక్రియను ప్రకటిస్తారు. రెండో రోజు సభలో స్పీకర్ ఎన్నిక జరగబోతోంది. ఇక సభలో ప్రతిపక్షానికి సంఖ్యాబలం లేకపోవడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అసెంబ్లీ ప్రాంగణానికి ఎన్నికైన సభ్యులందరూ చేరుకుంటున్న సందర్భం. పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపటి క్రితమే అటు నారా లోకేష్, పవన్ కళ్యాణ్, ఇతర ముఖ్య సభ్యులందరూ కూడా ప్రస్తుతం అసెంబ్లీ ప్రాంగణంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకుంటారు. అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకునే ముందుగా వెంకటాయపాలెంకి చేరుకుని అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు బాలకృష్ణ, ఇతర కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వెంకటాయపాలెంలో ఎన్టీఆర్కు నివాళులర్పించారు. అక్కడి నుంచి ప్రస్తుతం బయలుదేరి అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకుంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్, కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే 9:46 ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు, ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పయ్యావుల కేశవ్ కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేక ద్వారం ఉంటుంది సీఎం వెళ్లేందుకు, అసెంబ్లీలోకి సీఎం ప్రవేశించేందుకు ప్రత్యేక ద్వారం ఉంటుంది. అయితే ఈరోజు ఏ ద్వారం నుంచి అయితే, ఏ గేట్ నుంచి అయితే తను బయటకు వచ్చేశారో 4 ఏళ్ల క్రితం చంద్రబాబు, ప్రస్తుతం ఆ సాధారణ ద్వారం గుండా, అంటే ఎమ్మెల్యేలందరూ వెళ్లే సాధారణ ద్వారం గుండానే ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు కూడా అసెంబ్లీలోకి ప్రవేశిస్తారన్న ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత జగన్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారు, సాధారణ సభ్యుడిగా జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందా అన్న మీడియా ప్రశ్నకు కూడా సమాధానం చెప్పారు. లేదు, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా టీడీపీ గౌరవం ఇస్తుంది ఆయనకి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారం కూడా చేయమని మేము రిక్వెస్ట్ చేశాం అని కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. దానికి సంబంధించిన దృశ్యాల్ని లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ఏపీ అసెంబ్లీ ప్రాంగణం నుంచి లైవ్ దృశ్యాల్ని మనం ఎన్టీవీ స్క్రీన్ పైన వీక్షిస్తూ ఉన్నాం. కొద్దిసేపు క్రితం వెంకటాయపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ప్రస్తుతం సిద్ధంగా ఉన్న దృశ్యాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. ఇప్పటికే అందరూ అక్కడికి ఎమ్మెల్యేలందరూ చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 9:46 సభా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం అసెంబ్లీ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు చంద్రబాబు. ఎవరు వెయిట్ చేయొచ్చు సార్, లేదా మీకు ప్రాసెస్ ఉంటే గేట్ 3 నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలి సార్.